హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉల్లిపాయ బజ్జీని చూసారా ఎలా వచ్చిందో. ఉల్లిపాయ బజ్జీ అంటే అందరూ ఉల్లిపాయ వేసా అనుకోమాకండి. మనం బంగాళదుంప బజ్జీని ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ అనమాట. సన్నగా రౌండ్గా మనం కట్ చేసేసుకొని చేసుకుంటాము. అయితే చూడండి ఫ్రెండ్స్, అసలు ఎగ్ బజ్జీకి మాత్రం కూడా తగ్గదనమాట. చాలా బాగా వచ్చింది. అయితే ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, తర్వాత సాల్ట్, కొంచెము చిటికెడు సోడా ఉప్పు, వాము ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి. కారం మీకు తగినంత తీసేసుకొని మొత్తాన్ని కూడా మిక్స్ చేయండి. అన్నీ ఇలా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె పోసుకొని వేడి చేసుకోండి. నూనె కాగుతూ ఉంటుంది. ఈ లోపల ఉల్లిపాయలను కూడా మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇంకో ఇలా కట్ చేసుకోండి. రౌండ్గా సన్నగా ఉండాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండిలో ఈ ఉల్లిపాయ ముక్కలను వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంక వేసేసుకోవటమే అనమాట. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీకిన ఎగ్ బజ్జీ వీడియో కూడా కావాలంటే నేను ఉల్లిపాయ బజ్జీ, ఎగ్ బజ్జీ రెండు కలిపేసి నేను లాంగ్ వీడియో పెట్టాను అనమాట. లింక్ పెడతాను, చూసేసేయండి. చాలా బాగా వచ్చింది. మీకు చక్కగా ఇలా ఎగ్ తినని వాళ్ళు ఏంటంటే ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని చక్కగా ఉల్లిపాయ బజ్జీని తినొచ్చు అనమాట. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. చూసారా, ఇప్పుడు మనకైతే కట్ చేసి చూపిస్తాను నేను మీకు. లోపల ఉల్లిపాయ అయితే చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్.